భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 3 ఫార్మాట్లలో సిరీస్లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు హోరాహోరీ పోరు సాగింది. ఇటీవల ముగిసిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంటే టెస్టు సిరీస్ ను మాత్రం సౌత్ ఆఫ్రికా గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరు జట్ల మధ్య జరగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. 2025 సంవత్సరానికి భారత జట్టు ఆడబోయే చివరి అంతర్జాతీయ సిరీస్ ఇదే కావడం విశేషం. ఇరు జట్లలో బిగ్ హిట్టర్లు ఉండడంతో ఈ 5 టీ20ల సిరీస్ రసవతరంగా మారనుంది. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రను పరిశీలిస్తే భారత్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 31 టీ20 మ్యాచ్లు జరగ్గా టీమిండియా ఏకంగా 18 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే సౌత్ ఆఫ్రికా 12 మ్యాచ్ల్లో గెలుపొందగా ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. అయితే ఈ రికార్డులలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే సౌత్ ఆఫ్రికా జట్టు భారతదేశంలో ఇప్పటి వరకు ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవలేదు. ఈ చారిత్రక రికార్డును ఎలాగైనా బద్దలు కొట్టాలని సఫారీలు పట్టుదలగా ఉండగా తమ అజేయ రికార్డును కాపాడుకోవాలని భారత జట్టు కసితో ఉంది. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ మరింత రసవత్తరంగా మారనుంది. ఇకపోతే ఈ 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ 9వ తేదీన కటక్ వేదికగా జరగనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. దీంతో ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. శుభమన్ గిల్ ఈ మధ్య మెడ నొప్పి గాయం కారణంగా వన్డే సిరీస్ కు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు టీ20 సిరీస్ కు అతన్ని ఎంపిక చేశారు. అయితే ఫిట్నెస్ పరీక్షలు అతను పాస్ అయినట్లుగా తెలుస్తుంది. దీంతో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశంగా కనిపిస్తుంది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత తిలక్ వర్మ బ్యాటింగ్ ఆర్డర్ ఉండనుంది. ఇక వికెట్ కీపింగ్ విషయంలో జితేష్ శర్మ అలాగే సంజు శాంసన్ మధ్య పోటీ ఉంది. అయితే సంజు శాంసన్ వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా అలాగే అక్షర్ పటేల్ తుది జట్టులో ఉండడం ఖాయం. ఇక మెయిన్ స్పిన్నర్లు గా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ 11 లో పక్కా. అలాగే ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రాలు కూడా తుది జట్టులో ఉండనున్నారు. మొత్తంగా అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.